జనరల్ గా ఎవరికన్నా పిచ్చుంటే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. అదే డాక్టర్ కే పిచ్చుంటే మనం పిచ్చి పిచ్చిగా నవ్వుకోవచ్చు. అలా పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పి. శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS స్కిట్ లో వస్తే నువ్వు డాక్టర్ కాదు పిచ్చి డాక్టర్ అన్నారు. అందుకే బాగా చదువుకొని సిన్సియర్ మోస్ట్ డాక్టర్ అయ్యి మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ డాక్టర్ వైకుంఠం. నా అసిస్టెంట్ అండి. సిస్టర్ చెప్పండి బాబా. ఇది హాస్పిటల్. ఓకే డాక్టర్. డాక్టర్ నాకు ప్రాబ్లం ఉంది డాక్టర్. ఏంటి? నాకు నైట్స్ నిద్ర పట్టట్లేదు డాక్టర్. దేవుడు ఇక్కడ పడుకోవడం మానేసే. బయట నా గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు మనంత ఖాళీగా లేరు డాక్టర్. పని చేసావా? ఫ్రాక్ చేశాను. మరి పేషెంట్ టెస్ట్ చేయడానికి వెళ్దామా? పేషెంట్ కంటే ముందు మీరు ఉత్తరానికి సమాధానం చెప్పాలి. 1 minute. చదవమంటారా? చదువు. నా పేరు అనసూయ. నేను జబర్దస్త్ లో యాంకర్ గా పనిచేస్తుంటాను. మొన్న ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చాను. ఎంత చేసినా జీవితంలో సాటిస్ఫాక్షన్ లేదు. ఎంతున్నా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. ఏదో కాదు, ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా కావాలనిపిస్తుంది. జీవితంలో మనకి ఏది ఇచ్చాడో దేవుడు దాంతో సంతృప్తి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా లేదమ్మా. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ప్రశ్న డాక్టర్. నా పేరు నిహారిక. ఇది నా వ్యక్తిగత సమస్య. డీజే కంటే జబర్దస్త్ నెంబర్ 1 గా ఉంది. ఎందుకు? ఇది నిహారిక వ్యక్తిగత సమస్య కాదు, తరుణ్ మాస్టర్ వ్యక్తిగత సమస్య. ఆయన రమ్మను, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాను. ఓకే డాక్టర్. సూపర్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఉత్తరం డాక్టర్. ఓకే. నా పేరు రోజా. రోజా గారా? రోజా. నా పేరు రోజా. నేను జబర్దస్త్ లో జడ్జి గా పనిచేస్తున్నాను. నవ్వడంలో నాగబాబు గారు నన్ను డామినేట్ చేస్తున్నారు. బాగా నవ్వడం ఎలా? మై గాడ్. నెక్స్ట్ ఉత్తరం. నారిక బయట పెట్టడం ఎలా అని నాగబాబు గారు రాసుంటారు. అది చదివే అనుకో, రెండింటికి కలిపి సమాధానం ఇచ్చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఉత్తరం లేదు. అయితే దీనికి కూడా సమాధానం లేదు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన థియేటర్ ఎలా ఉంది? థియేటర్ ఓ మై గాడ్ సూపర్ గా. దాంట్లో క్షణం మూవీ ఆడుతుందట, అనసూయ ఇరగ తీసిందట, జనాలు ఒకటే వస్తున్నారు. ఫ్లోటింగ్ 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 ఫ్లోటింగ్. దేని గురించి అడిగాను, నువ్వు దేని గురించి చెప్తున్నావు? నేను పక్క వీధిలో ఉన్న సంధ్య థియేటర్ లో క్షణం ఆడుతుంది, దాని గురించి చెప్తున్నాను డాక్టర్. అడుగుతుంది అది కాదు, నేను అడుగుతుంది మన హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్ గురించి. దాని గురించి నాకేం తెలుస్తుంది డాక్టర్? 3 సంవత్సరాల కింద ఒకటి వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మీరు ప్లాస్టిక్ సర్జరీ అన్నారు. వాళ్ళు వెళ్ళి కేసు పెడితే వాళ్ళు వచ్చి సీజ్ చేశారు. అందులో ఉన్న పరికరాలు చెదలు పట్టాయో తుప్పు పట్టాయో నాకు ఎలా తెలుస్తుంది డాక్టర్? సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూస్తావా? రిలీజ్ గాని ఎలా చూస్తావు పిచ్చిదానా? నెక్స్ట్ పేషెంట్ కమ్ ఆన్. ఎలా ఉన్నాడు ఆ పేషెంట్? పాయింట్ వేసుకున్న ఎలిఫెంట్ లా ఉన్నాడు. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ మధ్యన పొట్ట విపరీతంగా పెరిగిపోతుంది డాక్టర్. ఆ బైపాస్ సర్జరీ అంటే ఏదో చేసి కొంచెం. పిచ్చాడు, ఇంకా నువ్వు బైపాస్ సర్జరీ దగ్గరే ఉన్నావా? నీకు హైవే సర్జరీ చేస్తా. డాక్టర్ ఒక కత్తి తీసుకురా. కత్తి లాంటి నా చూపు నాకు కత్తి ఎందుకు డాక్టర్? పడుకో. ఈ కత్తి ఎందుకు డాక్టర్? పడుకో, ఆయనకి ప్రశ్నలు కావాలా, సమాధానం కావాలి. ఓకే, వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? ఆటోలో. వెళ్ళేటప్పుడు నేను ఏసీ అంబులెన్స్ లో పంపిస్తా. సీనియర్ మోస్ట్ డాక్టర్. యా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అయ్యో అలుపు. హలో రియలీ ఎస్టర్ డాక్టర్. గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ వచ్చింది నాకైతే. ముద్దు నువ్వెందుకు పెట్టావు? గుడ్ న్యూస్ ఎవరికైనా గుడ్ న్యూస్ కదా డాక్టర్? సిన్సియర్ గా. గుడ్ న్యూస్ ఏంటి డాక్టర్? నాకు ఎంబీబీఎస్ లో సీట్ వచ్చింది. నీకు ఇప్పుడు ఎంబీబీఎస్? మరి వాడు బతికి ఎంజీబీఎస్ ఏనా?
నన్ను ఇద్దరు మోసం చేశారు. ఏంటి ప్రాబ్లం? ఆర్ఆర్ ఇస్తున్నాడు ఇందాక నుంచి. అంటే ఆర్ అని ఇద్దరు ఆయన మోసం చేశారు డాక్టర్. ఆర్ అంటే ఎవరు డాక్టర్? ప్రపంచంలో జరిగే కొన్ని సృష్టి రహస్యాలు తెలుసుకోవాలని ట్రై చేయకు, అర్థమైందా? రాకేష్ రామ్ ప్రసాద్. మీరే అన్నమాట డాక్టర్. డాక్టర్ 3వ నెంబర్ బెడ్ పైన ఉన్న పేషెంట్ కి ఆక్సిజన్ అందట్లేదు డాక్టర్. ఏం చేసావు ఇక్కడ? ఏం చేయలేదు. ఏం చేశాను? ఆక్సిజన్ ప్లగ్ తీసేసి ఫోన్ చార్జర్ పిన్ పెట్టిందాడు ఇక్కడ. నేనే పెట్టావు కదా? ఓకే డాక్టర్. నెక్స్ట్ పేషెంట్ ఎవరు? నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. ఎవరు మీరు? తరుణ్ మాస్టర్. తరుణ్ మాస్టర్ అంటే మీరేనా? ప్రజలు బాగా సంపాదించినట్టున్నారు. ఎలా సంపాదించిన ఇచ్చిన చెక్ ఇచ్చినట్టు చించుకుంటా పోతా ఉండా. ఏంటి మీ ప్రాబ్లం? డీజే నెంబర్ 1 అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారా? దీనికి నాకు ట్రీట్మెంట్ ఉంది. నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పండి. మీకు ఇష్టమైన వస్తువు ఏది? పేపర్. ఎందుకు? తెగచించుకుంటూ పోతా ఉంటా. మీకు ఇష్టం లేని వ్యక్తి ఎవరు? రోజా. ఏ అస్తమానం నన్ను అన్న అంటది. మీకు ఎవరి మీద కోపం ఉందా? నా బాబు గారి మీద ఉంది. ఎందుకు? ఆయన నన్ను చూసి తెగనవుతుంటాడు. సరే, నేను ప్రజలకు చాలా కీలకమైన ప్రశ్న. మీకు ఎప్పుడన్నా టూరిజం ప్లేస్ లో బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి? అన్నపూర్ణ స్టూడియో. ఎందుకు? డీజే సెట్ ఉండేది అక్కడే కదా. ఇష్టం లేని ప్లేస్? అన్నపూర్ణ స్టూడియో. ఎందుకు? జబర్దస్త్ సెట్ ఉండేది అక్కడే కదా. డాక్టర్ ఏంటి? మీరు నన్ను ఇప్పుడు ఇన్ని అడిగినారు కదా. ఓకే. నేను నిన్ను అడగొచ్చా? ఏంటి? డీజే నెంబర్ 1 అని చెప్పండి. డీజే నెంబర్ 1 అని చెప్పండి. డీజే నెంబర్ 1 చెప్పండి. ఇక్కడ చేరుచుగొట్టు. మీరు ఆడండి హరిక మేడం. నీకు విషయం తెలుసా? చెప్పండి. చిరంజీవి గారు 150 సినిమా చూస్తారా? నీకు విషయం తెలుసా? ఏంటి? చిరంజీవి 150 సినిమా కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? నేను రప్పించోడా. నన్ను ఇద్దరు మోసం చేశారు. డీజే నెంబర్ 1 అని చెప్పు. నన్ను ఇద్దరు మోసం చేశారు. డీజే నెంబర్ 1 అని చెప్పు. నన్ను ఇద్దరు మోసం చేశారు. డీజే నెంబర్ 1 అని చెప్పు. డీజే నెంబర్ 1 అని చెప్పు. జబర్దస్త్ నెంబర్ 1. డీజే నెంబర్ 1. జబర్దస్త్ నెంబర్ 1. డీజే నెంబర్ 1. జబర్దస్త్ నెంబర్ 1. డీజే నంబర్ 1. జబర్దస్త్ నెంబర్ 1. డీజే నెంబర్ 1 డాక్టర్. డీజే నెంబర్ 1 డాక్టర్. జబర్దస్త్ నెంబర్ 1 పిచ్చోడా. మరిద్దరు కలిస్తే జోడీ నెంబర్ 1. ఓకే, సో రాకింగ్ రాకేష్ అండ్ కిర్రా కార్పి స్కిట్ గురించి నిహారిక ఏమంటుందో విందాం. రాకేష్, నీ వాయిస్ నీకు ఎంత పెద్ద ఎసెట్ అంటే రాకేష్ ఒక్క సెకండ్ కి కూడా నువ్వు అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళలేదు. సూపర్. ఐ హావ్ టు డూ దిస్. తరుణ్ మాస్టర్ ని వాడుకున్నారు కాబట్టి స్కిట్ లో. రాకేష్, జబర్దస్త్ లో మీ స్కిట్ కే నవ్వలేకపోతే నేను బయట వేరే ఏ స్కిట్ కి నవ్వగలను రాకేష్. నీకు ఈ క్యారెక్టర్ భలే సూట్ అవుతుంది తెలుసా. వాయిస్ టూ గుడ్. అండ్ ధనరాజ్ గారిని, గురువు గారిని అలా అనొచ్చా? ఇద్దరు మోసం చేయరు. ఇద్దరు ఆర్లు అంటే నేను ఎవరా అనుకున్నా. రాకేష్ అండ్ రామ్ ప్రసాద్ సూపర్. నాగబాబు గారు. రాకేష్ ఆ చిన్న కుక్కలాగా అంటూ ఆ డాక్టర్ పిచ్చి డాక్టర్ క్యారెక్టర్ అది రాకేష్ తప్ప ఇంకెవరికి సూట్ అవుతుంది ఆ క్యారెక్టర్. గుడ్ స్కిట్, ఫుల్లీ ఎంటర్టైన్.